ాన్ని ఈ నీలమేఘుడు పరిపాలన చేస్తాడు. కొంతకాలం అయిన తర్వాత ఇతని పరిపాలనలో ఈ పాతాళ లోకానికి చాలా వైభవం కలుగుతుంది అని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయాడు. ఇది విన్నాడు మేనమామ అయినటువంటి మైరావణుడు. తన మేనల్లుడు ఆ నీలమేఘుడు ఎక్కడ చక్రవర్తి అవుతాడో, చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటాడో, భగవద్భక్తుడై ప్రకాశిస్తాడో, ధర్మమునందు అనురక్తి కలిగిన వాడు అవుతాడోనని ఆయనని పెద్ద పెద్ద బరువైన ఇనప గొలుసులతో బంధించాడు. సోదరి అని కూడా చూడకుండా తోడబుట్టినటువంటి దుర్దండిని కూడా ఇనప గొలుసులతో బంధించాడు. తనని కన్న తండ్రిని కూడా బంధించి చెరసాలలో ఉంచాడు. వీళ్ళు ఈ పెద్ద పెద్ద ఇనప గొలుసులు మోసుకుంటూ నడవలేక తిరుగుతూ ఉండేవారు. కొద్ది దూరం నడవాలంటే కష్టం. అటువంటి శిక్ష వేశాడు వాళ్ళు. ఈ సోదరి అయిన దుర్దండి, ఆమె కుమారుడైనటువంటి ఆ నీలమేఘుడు పడరాని విడువులు పడుతున్నారు మైరావణుని యొక్క రాజ్య పరిపాలన ఎందు. ఇలా ఉండగా ఒకప్పుడు రామచంద్రమూర్తి సముద్రానికి సేతువు కట్టి లంకాపట్టణాన్ని చేరుకుని సీతమ్మ తల్లిని తిరిగి పొందడం కోసమని రావణాసురుడితో యుద్ధం చేయడానికి సంకల్పించినటువంటి రోజులలో రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని అపహరించి తీసుకుని వెళ్ళిపోయి కీడు తెలపెట్టడం తనకి సాధ్యం కావడం లేదని నిశ్చయానికి వచ్చినటువంటి దురాత్ముడైనటువంటి రావణాసురుడు తన బంధువు మేనమావ అయినటువంటి మైరావణుణ్ణి ఆశ్రయించి ఎలాగైనా సరే రామలక్ష్మణుల్ని అపహరించి తీసుకుని వెళ్ళి నిర్జించమని కోరాడు.